జగన్ అండ్ కో బ్యాచ్ యువతను రెచ్చగొడుతూ నీచ రాజకీయాలు చేస్తోందని టీడీపీ నేతలు మండిపడ్డారు. సినిమా డైలాగులు నిజ జీవితంలో పనికిరావన్నారు. జగన్ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని టీడీపీ నేతలు హెచ్చరించారు. చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు. ఈ రోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపు పొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? ఎల్లకాలం ఇవే రోజులు ఉండవు. ఈ రోజు పైన మీరున్నారు, మళ్ళా 4 ఏళ్లకు 3 ఏళ్లకు కిందికి మీరు వస్తారు, మేము పైకి పోతాం. కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. దెబ్బ తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది. చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో, తప్పు తెలుసుకో, తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో. వైసీపీ వాళ్ళు ఒక నాటకం ప్రకారం ఈ రాష్ట్రాన్ని పెట్టుబడులు రాకుండా చంద్రబాబు నాయుడు గారి పాలనకు అడ్డుపడాలని ఒక దురుద్దేశంతో ఒక 4 రోజులుగా ఈ ఛాలెంజ్లు బౌలింగ్లు చేస్తున్నారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇక మీరు నోరు అదుపులో పెట్టుకోండి, మీరు రాజకీయ విమర్శలు చేసుకోండి. రాజకీయంగా మేమేమైనా తప్పు చేస్తే చేయండి, విమర్శలు చేయండి తప్ప వ్యక్తిగతంగా చంద్రబాబు గారి జోలికి కానీ, లోకేష్ బాబు గారి జోలికి కానీ, ఆ కుటుంబం జోలికి కానీ ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడారంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. డిప్రెషన్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏం మాట్లాడుతున్నాడు అని తెలియదు. ఒక్క మాట చెప్తా, ఏం చెప్తున్నావు నైనా, సినిమా డైలాగులు చెప్తే తప్పే ఉంటున్నావు. సినిమాల్లో విలన్స్ నరికేయండి నా కొడుకునే అని ఆయన ఉండరు. అదే మాట్లాడండి, మీరు పబ్లిక్ మీటింగ్లో మైక్ తీసుకుని అదే మాట్లాడండి, నరికేయమని చెప్పండి. ఇది అన్ఫార్చునేట్. మేము పాలిటిక్స్లో అసలు ఎందుకున్నామనే మూడ్ వస్తుంది మాకు. దేనికి వచ్చాం పబ్లిక్ లైఫ్లోకి? ఇటువంటి వాళ్ళని చూడాల్సి వస్తుంది. ఆయన మాట్లాడినప్పుడు అవతల వాళ్ళు ఏం తప్పు చేశారో కూడా, వాళ్ళ పార్టీ నాయకులు ఏం తప్పు చేశారో అని కూడా మాట్లాడుంటే బాగుండేది. స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు అంతా మన ప్రభుత్వమే కాబట్టి చంద్రబాబు నాయుడు గారే దీన్ని సీరియస్గా తీసుకొని నాకు అండగా నిలబడ్డారు కాబట్టి మిగతా అంతా కూడా ఆయనే చూసుకుంటారనే నమ్మకం నాకుంది. అదే కూడా జరుగుతుంది. మేము వస్తే తలలు తీసేస్తామంటారు, మేము అడుగుతున్నాం. మీరు వస్తే తలలు తీస్తారు, మేమే అధికారంలో ఉన్నాం, మరి మేమేం చేయాలి? ఆ చోటా మోటా నాయకులకి మేము అడుగుతున్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డి అరాచకాలను తట్టుకొని, ఈ జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి, ఈ జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టి మేము అధికారంలోకి వచ్చాం. ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టింది మేము. సిగ్గు శరం లేకుండా, సంవత్సరం కాకుండానే ఇప్పుడు మేము వస్తే అంటారు. అసలు మీరు రారయ్యా, రాత్రుల్లో ఏమన్నా పడకాలు కంటున్నారా ఏంటి? మీరు అర్థం కాలా? మీరు ఎలా వస్తారు? తలను నరికితే వస్తారా? రప్పదాడిస్తే వస్తారా? మీ బుడ్డ బెదిరింపులకో, మీ యొక్క మాటలకో ఎవరు తలొగ్గేవాళ్ళు లేరు, భయపడేవాళ్ళు లేరు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడే నీకు